ఎమ్మెల్యేగా మత్తస్కే మరి మీకు అన్ని రోడ్కి అన్నీ మనం ఇస్తావే సీసీ రోడ్కి అగ్గగాని గిగ్గాని అన్ని పదరే మన వస్తారు. ఇక్కడ నుంచి తార్ రోడ్ కూడా మన ఇస్తారు. కానీ ఈ లోపల మన ఓడి వరకు అది ఆ రోడ్డు ఆలేమింది. ఇంకా మరి అది గెలుస్తారని తోసిస్తాం. వీళ్ళు మీకోసం తోసిస్తావాలి కదా, తోసిస్తావాలి కదా. మన ఓడి వరకు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ వస్తాయి కాబట్టి మీరు మనోడు సర్పంచ్ని కంపల్సరీ గెలిపించండి. ఆ రోడ్డు కూడా మీ మన పెద్ద ప్రాజెక్ట్ చెక్ డ్యామ్ కూడా వాదనాడుగా మన సర్పంచ్ కంపల్సరీగా కలెక్టర్తో ఏర్పాటు ఇస్తాం. నాన్న కూడా కలెక్టర్తో ఇస్తాను కంపల్సరీగా. మన భారత్ సర్పంచ్ మనకు ఆధారం ఎక్కువ మనకి, కాబట్టి సర్పంచ్ గెలుస్తూ మనకు అదిలోను రోడ్డు కంపల్సరీగా కలెక్టర్తో చెప్పేసి తోసిస్తాను. అది కూడా సార్ నన్ను మత్తస్కు మీకు అన్ని నాకు సీ రోడ్డు వస్తున్నాను అనుకో, ఆ రోడ్డు నన్ను శాంక్షన్ వస్తుంది అక్కడి నుంచి మన జలం మొత్తం అక్కడి నుంచి. కాబట్టి కంపల్సరీగా మనం సర్పంచ్ని గెలిపేసటి కంపల్సరీగా రెండు పని కూడా మన సర్పంచ్ ద్వారాగా మన కలెక్టర్తో తిరిగి ఏర్పడుతుంది తీసుకొని. మన మాజీ ఎమ్మెల్యే గారు మెచ్చనాశ్వరరావు గారి ఆధ్వర్యంలో మారప్పగూడెం పంచాయతీ జల్వా గ్రామంలో 45 కుటుంబాల వారు మొత్తం ఈరోజు నాగేశ్వరరావు గారు మన మండల ప్రెసిడెంట్ దొడ్డ రమేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఈ రోజు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించడానికి కృషి చేస్తామని అంతా అనుకొని ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారి ద్వారాగా బీఆర్ఎస్లో చేరడమే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.